జైన్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏంటంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కానీ ఎస్ఎస్సి కోసం మెయిన్ వచ్చేసి ఏంటంటే కింద కామెంట్ చేస్తున్నారు కదా సార్ లేదా అన్నయ్య, కింద అయితే పోస్ట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయా అని చెప్పి ఎస్ఎస్సి పోస్ట్లు. నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సి వాడు అఫీషియల్గా నోటీస్ రిలీజ్ చేస్తే కనుక మీకైతే ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఎవరు చెప్పలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను చెప్పినా, ఏ ఇన్స్టాగ్రామ్ వాడు చెప్పినా, ఏ యూట్యూబ్ వాడు చెప్పినా సరే నమ్మొద్దు. ఎందుకంటే ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం ఈ స్టేజ్కి. మీకు ఎవడైతే కన్ఫామ్గా క్లారిటీ ఇవ్వలేడు అఫీషియల్గా నోటీస్ వచ్చేంత వరకు. ఇంకొకటి ఏంటంటే మీకు పీఈటీకి వచ్చిన మార్క్స్ బట్టి అయితే ఎవడో కూడా మీ పేరు లిస్ట్లో ఉంటుందా, ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు సెలెక్ట్ అవుతారని కూడా చెప్పలేరన్నమాట. ఓకే, కామెంట్ చేయడంలో తప్పలేదు. ఎందుకు, ఒక చిన్న హోప్ అనమాట. ఓకే, మనకు వచ్చిన మార్క్స్ బట్టి మనకు ఎవరైనా చిన్న హోప్ ఇస్తే బాగుండు, మనం కూడా రన్నింగ్ కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటాం కదా అని చెప్పి. సో ఆ టైంలో ఆతృత ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు అనమాట. సో ఎవరికైతే కామెంట్ చేసి మీ మోరల్ డౌన్ చేసుకోవద్దు. ఒకవేళ యూట్యూబర్ కానీ ఓకే మీకు వచ్చిన మార్క్స్ తక్కువ, మీరు రన్నింగ్కి ఎలిజిబుల్ కారని చెప్పారనుకోండి, మీ మోరల్ డౌన్ అయిపోద్ది పూర్తిగా. ఆ టైంకి పీఈటీ లిస్ట్లో మీ పేరుంటే ఏం చేస్తారు? అప్పుడు పరిగెట్టగలరేటి? పరిగెట్టలేరు కదా. ఒక సంవత్సరం చదివారు, ఒక 20 days వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ అయితే మనకి పీఈటీకి అయితే లిస్ట్ వస్తుంది. ఎక్కువ టైం అయితే తీసుకున్నాడు మ్యాక్సిమం. ఈ నోటిఫికేషన్, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా దగ్గరలో ఉంది కదా, ఈ నోటిఫికేషన్ తొందరగానే ఖతం చేసేస్తాడు. సో కాబట్టి భయపడద్దు, అందరూ అయితే పీఈటీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సరేనా మరి.